మీ అభిమాన మెగా షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో దసరా సిగ్నేచర్ కలెక్షన్స్ మెగా డిస్కౌంట్స్ సెప్టెంబర్ 28వ తేదీ నుండి ప్రారంభం. 3,000 రూపాయలకే 2 మాంగళ్య పట్టు సారీస్, 4,000 రూపాయలకే 2 త్రిపుర పట్టు సారీస్, 6,000 రూపాయలకే 2 వారాహి పట్టు సారీస్, 10,000 రూపాయలకే 2 నక్షత్ర పట్టు సారీస్, సిల్క్ సారీస్ పై 1+1 ఆఫర్స్, 333 రూపాయలకే రిచ్ లుక్ షిఫాన్ సారీ, 555 రూపాయలకే ఖాదీ లెనిన్ సారీ, 888 రూపాయలకే సిల్క్ కోటా డిజిటల్ ప్రింట్ సారీ, 349 రూపాయలకి 2 టాప్స్, క్లాసిక్ బ్రాండ్ లెగ్గిన్స్ పై కాంబో ఆఫర్స్, పార్టీ వేర్ చుడిదార్స్ పై అప్ టు 51% డిస్కౌంట్, 250 రూపాయలకే 2 చిల్డ్రన్ స్కర్ట్స్, 349 రూపాయలకే 2 చిల్డ్రన్స్ టాప్స్, బాబా సూట్స్ పై అప్ టు 30% డిస్కౌంట్, ఫ్యాన్సీ ఫ్రాక్స్ పై అప్ టు 30% డిస్కౌంట్, 999 రూపాయలకే 3 టీ షర్ట్స్ లేదా 3 ఫార్మల్ ప్యాంట్స్, 699 రూపాయలకి 2 షర్ట్స్, 1,299 రూపాయల జీన్స్ పై 50% డిస్కౌంట్. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరింకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలికగా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ని గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. విజయదశమి సందర్భంగా మొదటి లక్కీ డ్రా తీయబడును. 1వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 2 BHKలు తీయబడును. 2వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 విల్లాలు తీయబడును. 3వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 2 BHKలు తీయబడును. 4వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 డూప్లెక్స్లు తీయబడును. 5వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 2 BHKలు తీయబడును. 6వ నెలలో లక్కీ డ్రాలో 37 ఓపెన్ ప్లాట్స్, 8 2 BHK, 2 విల్లాలు మరియు 3 డూప్లెక్స్లు తీయబడును. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో బహుమతులు పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ఓపెన్ ప్లాట్, 2 BHK, విల్లా, డూప్లెక్స్లలో ఏదో ఒక బహుమతి గెలుపొందగలరు. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, RR పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, ఏలూరు అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో కాంటినెంటల్ హాస్పిటల్ హైదరాబాద్ వారి సహకారంతో వరల్డ్ హార్ట్ డే సందర్భంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి సత్రం నందు ఉచిత గుండె శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో రోగులకు ఉచితంగా ECG, 2D ఎకో,
ర్యాండమ్ బ్లడ్ టెస్టులు చేసి అవసరమైన వారికి ఉచితంగా మందులు కూడా ఇచ్చారు. ఈ కార్యక్రమాన్ని 180 మంది వినియోగించుకున్నారు. వారికి కావలసినటువంటి టెస్టులు, మందులు అన్నీ కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వచ్చిన రోగులకు ఏలూరు అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు దివ్వెల జయబాబు ఆర్థిక సహకారంతో మందులు పంపిణీ చేయడం జరిగింది. ఎమ్మెల్యే సూచన మేరకు ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు తమ ఏలూరు అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం తరపున తెలియజేస్తామని నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏలూరు అర్బన్ జిల్లా ఆర్యవైశ్య అధ్యక్షులు దివ్వెల జయబాబు, గౌరవ అధ్యక్షులు గాదంశెట్టి శ్రీనివాస్, మాజీ అధ్యక్షులు వాసవి సుబ్బారావు, ఉపాధ్యక్షులు కెకే గుప్తా, వర్కింగ్ ప్రెసిడెంట్ మద్దుల రవికుమార్, సెక్రటరీ వేమా సురేష్, కోశాధికారి బచ్చు విష్ణు, ఏలూరు అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘ వైద్య సలహా కమిటీ చైర్మన్ మానేపల్లి రామారావు, మహిళా విభాగం అధ్యక్షురాలు కురాళ్ల రమాదేవి, యువజన సంఘ అధ్యక్షులు ఒబిల్శెట్టి శ్రవణ్ కుమార్ గుప్తా, యువజన సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు పవన్ కుమార్, ఆర్యవైశ్య సంఘ సభ్యులు శ్రీకాంత్ మరియు సంఘ సభ్యులందరూ కూడా పాల్గొన్నారు. ఎలక్షన్ టైంలో ఎలక్షన్ అయిన తర్వాత ట్రెడ్మిల్ టెస్ట్ చేయించి పల్స్ డౌన్ ఉందంటే ట్రెడ్మిల్ చేయించాలి. ఆరోగ్యం కంటే ముందు ప్రజల కోసం చెప్పి నేను వెళ్ళలేదు. మిషన్ కూడా పెట్టాలి. ఇది 70 పెట్టారు. అప్పుడు కూడా నేను కోరాను, ఏదైనా ఉంటే మీరు సేవా కార్యక్రమాలు ఇటువంటిది చేయండి, ఎన్ని కార్యక్రమాలైనా తప్పనిసరిగా నేను వస్తాను, ఇది ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజలందరూ కూడా దాతృత్వంతో ఏదో ఒకటి వాళ్ళకు తోచిన సేవా కార్యక్రమాలు చేస్తేనే మన భవిష్యత్తు బాగుంటుందని చెప్పా. ప్రతి ఒక్కరు కూడా ఏదైతే అనేక మంది మనం వ్యాపారాలు చేసుకుంటాం, అనేక రంగాల్లో మనం ఉంటాం, ప్రతి ఒక్కరికి కూడా సాయం చేయాలనిపిస్తుంది. సాయం చేసింది ప్రతి ఒక్కరికి తెలిస్తే ప్రతి ఒక్కరు కూడా ముందడుగు వేస్తాడు. ఆ విధంగా మరి ఆర్యవైశ్య సంఘం వారు మరి వీళ్ళు ఇంకొకళ్ళు చాలామంది అనేక మంది ఏలూరు నియోజకవర్గంలో దాతృత్వంతో ముందుకు రావడం జరిగింది. అలాగే మొన్న కూడా ఏదైతే విజయవాడలో వరదలు వచ్చినప్పుడు అందరూ కూడా ఎవరిని ₹1 నేను అడగకపోయినప్పటికీ కూడా ఇవాళకి కూడా ఇంకా దాతలు ఇస్తానన్నారు. రమారమి అన్నా క్యాంటీన్లు కావచ్చు, వాటి వరద బాధితులు కావచ్చు, రమారమి ₹1 కోటి దాకా వివిధ రూపేణా కలెక్షన్ చేయడం కూడా జరిగింది. అవన్నీ కూడా మరి చంద్రబాబు నాయుడు గారికి అప్పచెప్పడం, రేపు రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుండాలంటే, ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో చాలా నష్టపోయాం. ఇవాళ ప్రతి ఒక్కరు కూడా మనం బాగు చేసుకుంటే మన వ్యాపారాలు కూడా బాగుంటాయి. మనం పెట్టే ప్రతి ఖర్చు కూడా మన వ్యాపార అభివృద్ధికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఏదైతే పెన్షన్ ఇస్తున్నారో లేకపోతే ఇంకోటి ఇస్తున్నారో ఈ డబ్బులన్నీ మళ్ళీ వచ్చేది వ్యాపారస్తుడి దగ్గరికే. అది ఆ రూపేణా మనం, ఎందుకంటే అభివృద్ధి అనేది ప్రజలను చేసినప్పుడు ప్రజలు కూడా ఆ రూపాయిని వ్యాపారంలో దేనుకోవడానికి, బట్టలు కొనుక్కోవడానికి కావచ్చు, వస్తువులు కొనుక్కోవడానికి కావచ్చు, లేకపోతే మెడికల్ దానికి ఖర్చు పెట్టచ్చు. ప్రతి రూపాయి కూడా మళ్ళీ మార్కెట్లోనే వస్తుంది. ప్రతి ఒక్కడు వ్యాపారం బాగుంటుంది. వ్యాపారం బాగున్నప్పుడు మరి అందరూ కూడా ఆర్థికంగా నిలబడగలుగుతారు. ఆంధ్రప్రదేశ్ బాగుండాలి, వ్యాపారస్తుడు బాగుండాలి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాగుండాలి అని అంటే అందరూ కూడా ఏదైతే మనం సంపాదిస్తున్నామో దాంట్లో కొంత 10% ప్రజలకు ఉపయోగించి ప్రజలకు ఉపయోగపడేటట్టుగా మనం చేస్తే మనం అందరం బాగుంటామనే సందర్భంగా వాళ్ళందరికీ తెలియజేస్తూ మరి భవిష్యత్తులో కూడా ఇటువంటి కార్యక్రమాలు ముందు కూడా మంచి చేయాలని చెప్పి, అలాగే నా దృష్టికి ఏదైతే వస్తాయో వాళ్ళ నోటీసులోకి తీసుకెళ్తాం, వాళ్ళు అందులో చేతనైంది వాళ్ళు కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తోందని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. పెదపాడు మండలం ఏపూరు శ్రీనివాస్ కళ్యాణ మండపంలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పార్టీ శ్రేణులతో కలిసి ఇళ్లకు, దుకాణాలకు ఇది మంచి ప్రభుత్వం స్టిక్కర్లను అతికించారు. ఎమ్మెల్యే చింతమనేని మాట్లాడుతూ సూపర్ 6 పథకాలను అన్ని వర్గాల ప్రజలకు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ఎజెండాగా ఇచ్చిన ప్రతి హామీని, మాటను కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని తెలిపారు. అప్పనవీడిలో త్వరలో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. జనసేన, బీజేపీ, తెలుగుదేశం కూటమి నాయకులకు
అలాగే మీరు కోరుకున్న ప్రభుత్వం, మీరు గెలిపించుకున్నటువంటి ప్రభుత్వం, సచివాలయ సిబ్బంది కావచ్చు, గ్రామ నౌకరు కాడి నుండి జిల్లా కలెక్టర్ దాకా, స్కూల్ టీచర్ దగ్గర నుండి జిల్లా అధికారి వరకు ఈ ప్రభుత్వాన్ని అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, అదేవిధంగా ఏఎన్ఎంలు, ఎవరైతే సచివాలయ సిబ్బంది ఉన్నారో వాళ్ళందరి పాత్ర కూడా కీలకంగా ఉంది ఈ ప్రభుత్వం ఏర్పడటంతో. ఒక్క తెలుగుదేశం వాళ్ళు మేమే గెలిపించామని అనుకుంటానికి లేదు, జనసేన వాళ్ళు మేమే గెలిపించామనుకుంటానికి లేదు, బీజేపీ వాళ్ళు మా యొక్క గొప్పతోనే మీరందరూ గెలిచారని భావిస్తానికి లేదు. ఇది సమిష్టి విజయం, అందరికన్నా ప్రజల యొక్క విజయం, ప్రజల యొక్క ఆకాంక్ష ఈ ప్రభుత్వం ఏర్పడాలి. హార్టికల్చర్లో రాష్ట్రంలోనే మొట్టమొదటి 1-2 స్థానాల్లో ఉండేటువంటి 2 మండలాలు పెదవేలు కానీ నెల్లూరు కానీ. ఆయిల్ పంప్ రీసెర్చ్ సెంటర్, కోకోనట్ బోర్డు, ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నటువంటి నియోజకవర్గం, ఆయిల్ పంప్ ఫ్యాక్టరీ ఉన్నటువంటి నియోజకవర్గం. దాని యొక్క గొప్పని మనం పెంచాలి తప్ప ఎక్కడా కూడా ఈ నియోజకవర్గ గౌరవానికి కానీ, మంచిలో కానీ, చెడ్డలో కానీ ఎవరు కూడా రాజీ పడద్దు. ఒక్కొక్కటిగా రమేష్ గారు చెప్పినట్లుగా ఆయనకి నా మీద ఉన్నటువంటి నమ్మకాన్ని ఒమ్ము కాకుండా ఇంకా 10 కష్టం చేసి దీని కాడిని పెట్టి శభాష్ అనిపించుకునే విధంగా తీర్చిదిద్దామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు నాటిస్తూ, యువత చెడు వ్యసనాలకు పోకుండా విద్యకు అధిక ప్రాధాన్యతనిస్తూ క్రీడలపై మక్కువ చూపుతూ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి మేయర్ నోజాని పెదబాబు ఆకాంక్షించారు. జంగారెడ్గూడెం రోడ్లోని జేఎంజే స్కూల్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన క్రికెట్ కోర్టును వారు ప్రారంభించారు. తొలుత కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులకు నిర్వాహకులు మరియు స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం కోర్టును ప్రారంభించి సరదాగా ఎమ్మెల్యే బడేటి క్రికెట్ ఆడి మధుర స్మృతులను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, స్థానిక నాయకులు వందనాల శ్రీను, ఆర్నేపల్లి తిరుపతి, నున్నా కిషోర్, పలువురు కార్పొరేటర్లు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఇక్కడ నుంచో మారుతున్న ఏలూరు, మారుతున్న ప్రజల అభిప్రాయాలు, వాటికి అనుగుణంగానే ఏదైతే సిటీలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుందన్నది చూశారో, యువత కూడా దానికి ఎలాగైతే ఆకర్షితులు అవుతున్నారో, ఏలూరు నగరం కూడా అభివృద్ధి చెందాలన్న భాగస్వామిలో భాగంగా మరి యువత అందరికీ కూడా ఆడుకోవటానికి ఏదైతే సిటీల్లో అందరూ కూడా చూసి ఇవాళ మనకు కూడా లేదు అనేది లేకోకుండా మరి ఎవరైతే నీ పేరు రమేష్ ఆధ్వర్యంలో సెంచురీ టర్ఫ్
అనే క్రికెట్ దాన్ని ఇక్కడ ప్రారంభించడం జరిగింది ఈ రోజున. మరి దీంట్లో గంటకే 500 రూపాయలు చొప్పున, నైట్ అయితే 600 రూపాయలు చొప్పున ఆడుకోవడానికి యువతకి మరి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇక్కడ వాళ్ళు ట్రైనింగ్ కానీ అలాగే సరదాగా ఆడుకోవడానికి కానీ పిల్లలు ఎవరైతే 10th ఇంటర్మీడియట్ అలాగే డిగ్రీ చదివిన వాళ్ళు కూడా ఇవాళ అందరూ కూడా ఏదో రకంగా ఒక గంట సేపు ఎక్సర్సైజ్ చేయాలనుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఇది ఉపయోగపడుద్ది. అందరూ కూడా ఏదైతే ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో మరి తక్కువ దీంతో పెట్టి దీన్ని చాలా మరి మోడిఫికేషన్ చేశారు. దీంట్లో చాలా బాగుంది. ఇక్కడ కూడా అందరూ కూడా ఏదైతే అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా మరి ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకుంటూ వాళ్ళకి ఏదైతే వ్యాయామానికి కూడా ఇది ఉపయోగపడేటట్టుగా ఉంటుంది. క్రికెట్ అనేది ఒక ఆటే కాదు, ఒక సాధనకు కూడా ఉపయోగపడుతుంది అనేది ఈ సందర్భంగా మరి వీళ్ళు ఏదైతే పెట్టారో వీళ్ళని అభినందిస్తున్నా. ముందు ఇటువంటి కార్యక్రమాలు ఒక్కొక్కటిగా చేస్తున్నప్పుడే ప్రతి ఒక్కరికి కూడా సిటీ డెవలప్మెంట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. మరి ఇటువంటి మంచి ఆలోచనలు ప్రతి ఒక్కరిలో కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడ ఎందుకు మేము అందరం సమావేశమయ్యామంటే మేము కొత్తగా సెంచరీ టర్ఫ్ క్రికెట్ బాక్స్ అనేది ఓపెన్ చేసాం. ఇది ఎందుకు ఓపెన్ చేసామంటే ప్రజలందరూ ఆరోగ్యంతో పాటు ఆనందాన్ని కొరకు కోరుకుంటారు కాబట్టి అందరూ ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశంతోనే దీన్ని ఒక మంచి సదుద్దేశంతో ఓపెన్ చేసాం. మిగతా ఏలూరు క్రికెట్ టర్ఫ్స్ అన్నీ ఎలా ఉన్నాయో నాకు తెలియదు, కానీ మేము ప్రొవైడ్ చేసే క్వాలిటీ ఏంటంటే ఎక్కడా కూడా మేము కాంక్రీట్ అనేది యూజ్ చేయలేదు. దీని మీద ఒకవేళ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఈవెన్ 60 years ఏజ్ ఉన్న వాళ్ళందరూ కూడా దీని మీద నడిచినా పరిగెత్తిన ఎటువంటి నష్టం జరగదు. మోకాళ్ళ నొప్పులు కాంక్రీట్ మీద నడిచి పరిగెత్తి పడినా కూడా ఎటువంటి దెబ్బ తగలకుండా ఉండేటువంటి టెక్నాలజీ యూస్ చేసాం. ఒకవేళ రోజంతా వర్షం పడినా కూడా ఒక్క చుక్క నీరు కూడా లేకుండా ఉండే అటువంటి టెక్నాలజీ యూస్ చేయడం జరిగింది. అంతేకాకుండా మీరు చూసినట్టయితే ఈ టర్ఫ్ కానీ లైట్స్ కానీ నెట్ కానీ మిగతా యూస్ చేసే ఎక్విప్మెంట్ ఏదైనా సరే మేమంతా ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది ఫారెన్ నుంచి. సో అందరికీ అఫోర్డబుల్, ఈవెన్ స్కూల్ కిడ్స్ కూడా, స్కూల్కి వెళ్ళే పిల్లలకు కూడా అఫోర్డబుల్గా ఉండాలి, వాళ్ళు కూడా వచ్చి ఇందులో ఆడుకోవాలి, వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలన్న ఉద్దేశంతో మిగతా టర్ఫ్స్ అన్నిటితో కాకుండా పోటీ ఏం లేకుండా మేము ప్రైజెస్ కూడా చాలా నామినల్ ఉంచడం జరిగింది. అదే వీక్ డేస్లో 600 అండ్ వీకెండ్స్లో వచ్చేసి 700. మిగతా ఏ టర్ఫ్స్లో కూడా ఇటువంటి క్వాలిటీ కానీ లేదా ఇటువంటి ప్రైజ్ రేంజ్ కానీ ఎక్కడా ఉండదు. స్థానిక వివి నగర్లో ఉన్న గంగానమ్మ తల్లి గ్రామదేవత అమ్మవారికి నగరపాలక సంస్థ మేయర్ శ్రీమతి షేక్ నూజహాన్ పెదబాబు తొలి బిందె నీళ్లు పోసి స్నాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. వివి నగర్ మార్కెట్ యార్డ్ సమీపంలో కొలువై ఉన్న గ్రామదేవత అమ్మవారు గంగానమ్మ తల్లి అమ్మవారి స్నాన సంబర మహోత్సవాలు ప్రతి సంవత్సరం స్థానికులు ఆలయ కమిటీ సభ్యులు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి నగరపాలక సంస్థ మేయర్ నూజహాన్ పెదబాబు ఉదయం 6 గంటలకే హాజరై అమ్మవారి స్నాన సంబర కార్యక్రమాన్ని తొలిబిందె నీళ్లు పోసి ప్రారంభించారు. అనంతరం అమ్మవారికి చీర సారె సమర్పించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నూజహాన్ పెదబాబు మాట్లాడుతూ గ్రామ ప్రజలు ఎంతో భక్తితో కొలిచే దేవత గంగానమ్మ తల్లి చల్లని చూపు గ్రామ ప్రజలందరిపైన ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక పెద్దలు అమరావతి అశోక్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
దానిలో భాగంగానే ఈ రోజున మేము పాల్గొని ఆ తల్లి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. మరి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ పాల్గొని అందరూ కూడా మరి ఈ యొక్క అభిషేకంలో పాల్గొనడం జరిగింది. మహిళలందరూ కూడా మరి ఇక్కడ స్థానిక ఆలయ కమిటీ వారు అందరూ కూడా ప్రతి సంవత్సరం మరి ఈ యొక్క ఆనవాయితీగా మమ్మల్ని ఆహ్వానించడం జరుగుతుంది. మరి అందరికీ కూడా ఆ తల్లి ఆశీస్సులు ఉండాలని, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి కమిటీ వారందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అందరికీ కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మహిళలకి అందరికీ ప్రతి ఒక్కరికి కూడా ఆ తల్లి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి అందరికీ కూడా మరొకసారి మరి రాబోతున్న దసరాకి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పెద్దలకు అలాగే మేయర్ గారికి మన ఎమ్మెల్యే గారికి అందరికీ ఆహ్వానపరుచుకున్నాము. గత 30 ఏళ్ళగా మా గంగానమ్మని మా గ్రామ ప్రజలు, అలాగే మాకు 3 కాలనీలు ఉన్నాయి, ఆర్టీసీ కాలనీ, ఎస్ఎంఆర్, వివి నగరు. ఈ గ్రామ ప్రజలంతా ఈ 30 ఏళ్ల బట్టి ఆగ్రహంగానే అమ్మవారిని చక్కగా చూసుకుంటూ పండగ విజయవంతంగా అందరూ నిలబడి చక్కగా చేస్తున్నారు. ఈ సంవత్సరం మరీ ఎక్కువగానే అందరూ తోడ్పడించి అమ్మవారికి పాత్రులయ్యి చక్కగా విజయంగా సాధించి ఈ 2024 కూడా అమ్మగారు మా మీద దయచేసి ఇంకా 2025 కూడా చక్కగా చేసుకోవాలని మా గ్రామ తరపున, మా కమిటీ వారి తరపున శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్న గ్రామ ప్రజలకి. ఇవాళ కార్యక్రమము శివబేతాలు పెడదాం అనుకున్నాము, క్యాన్సిల్ అయింది. ఏంటి బేతాల సెట్టు పెట్టాము, అలాగే గరకలు పెట్టాము, డీజే పెట్టుకున్నాము. తీసుకొని పర్మిషన్ తీసుకొని అండ్ దగ్గరుండి అందరూ గ్రామ ప్రజలందరూ వచ్చి చక్కగాని అమ్మవారి కృపల పాత్ర కావాలని కోరి ప్రార్థిస్తున్నాము. వివి నగరు 50 డివిజను పెద్దలందరికీ నమస్కారం. మానవత ఏలూరు యూనిట్ నెలవారీ సమీక్షా సమావేశం అల్పాహార అనంతరం ఉదయం 9 గంటలకు స్థానిక ఆర్ఆర్పేటలోని లేడీస్ రిక్రియేషన్ క్లబ్ నందు ప్రారంభించారు. వక్తలు జిల్లా కేంద్ర నియంత్రణ కమిటీ చైర్మన్ ఆలపాటి నాగేశ్వరరావు, జిల్లా అధ్యక్షులు దేవినేని భాస్కర్రావు, గౌరవ డైరెక్టర్ మునగాల మురళీకృష్ణ, జిల్లా కార్యదర్శి పోలవరపు దేవరత్నాకర్రావు, మండల చైర్పర్సన్ అడుసుమిల్లి నిర్మల, డెవలప్ కమిటీ చైర్మన్ మేతర అజయబాబు మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో చెట్లు నాటడం, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం వంటి పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలను మానవతా సభ్యులు విస్తృతంగా నిర్వహించాలని అన్నారు. అనంతరం సమావేశానికి గౌరవ అతిథి ఆశ్రమం వైద్య కళాశాల మరియు ఆసుపత్రి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ కొండ్రగుంట హనుమంతరావును మానవతా సభ్యులు సత్కరించారు. సిఆర్ఆర్ పాలిటెక్నిక్ రిటైర్డ్ ఎలక్ట్రానిక్స్ హెచ్ఓడి కె లక్ష్మయ్య సన్మాన పత్రాన్ని చదివారు. తర్వాత ఇంజనీరింగ్, బీఎస్సీ, బీఏ, బీసీఏ, ఎంబీఏ చదువుతున్న 9 మంది ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు మానవతా జిల్లా విద్యానిధి నుండి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఆలపాటి నాగేశ్వరరావు సౌజన్యంతో చాటపర్రు రోడ్లో ఉన్న అందుల పాఠశాల బాలికలకు 5,000కు సరిపడా కాస్మెటిక్స్ను అందజేశారు. సకల కళాకారుల సంఘం వారు కళా తపస్వి అడుసుమిల్లి చంద్రశేఖర్ పురస్కారాన్ని 5,000ను నెక్స్ట్ జన్ సంస్థ వారి సౌజన్యంతో భాగవతాకారిణి ఎన్ విజయలక్ష్మికి అందజేశారు. అనంతరం రామచంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రిన్సిపల్ డాక్టర్ మద్దుల మురళీధర్రావు మానవతా జిల్లా విద్యానిధికి 10,000 రూపాయలను విరాళంగా అందజేశారు. కార్యక్రమానికి ఏలూరు యూనిట్ సంయుక్త కార్యదర్శి పైడి కస్తూరిపై వందన సమర్పణ చేశారు. కార్యక్రమంలో ఏలూరు యూనిట్ కో చైర్మన్ మానేపల్లి సత్యనారాయణ, ఉపాధ్యక్షురాలు మానేపల్లి సునీత, కార్యనిర్వాహక సభ్యులు గారపాటి పద్మజావాణి, పి సత్యవాణి, మున్సిపల్ కార్పొరేషన్ ఈఈ పిలగల కొండలరావు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 9 మందికి విద్యార్థులకు చెక్కులు భౌతిక సేవతో కూడా ఆధ్యాత్మిక భావనలు ఎట్లాంటి భావంతో సేవ చేయాలనే ఉద్దేశంతో మనం చేసుకున్నట్టయితే రాబోయే రోజుల్లో ఒక ఆదర్శవంతమైనటువంటి ఒక మార్గదర్శకుల ముందు మనం ఏదైతే ఎవరైనా కూడా ఇంట్లో పిల్లలుగా కానీ స్కూల్లో టీచర్ కానీ లేదా సమాజంలో ఒక సేవ చేసే వ్యక్తి కానీ ఒక మాట మాట్లాడితే ఆ మాటని ఎవరైనా నమ్మరు. మనం చూసి మన యొక్క నడవడికను చూసి ఈ మనిషిని మనం ఫాలో అవ్వచ్చు, లేదా ఈ మనిషి చేసే విషయాలు మనం నమ్మొచ్చు అనేది ఉంటుంది. కాబట్టి అట్లాంటి ఆదర్శవంతంగా సమాజాన్ని నిలబడాలంటే చేసే కార్యక్రమాలతో పాటు మన భావన కానీ, మన యాటిట్యూడ్ కానీ, మన బాడీ లాంగ్వేజ్ కానీ, మన యొక్క బిహేవియర్ కానీ, మన యొక్క క్యారెక్టర్ కానీ కూడా అనుక్షణం కూడా మనం ఎక్కడ ఉన్నాం,
అనేది. ఎందుకంటే సమాజానికి మనం ఒక టార్చ్ బేరర్ గా ముందుకు వెళ్తున్నాం కాబట్టి మనం వేసే ప్రతి స్టెప్ కూడా సమాజం మీద ఎంతో అదృష్టం ఉంటేనే మనకి ఈ మానవత అనే ప్లాట్ఫామ్ దొరికిందని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా నేను ఒక మానవతానే కాకుండా నాకు ఉన్నటువంటి అన్ని యాక్టివిటీస్, సీనియర్ సిటిజన్ అనండి, తర్వాత ఎక్స్ సర్వీస్ అనండి, ఎక్కడ అవసరం ఉంటే నేను అక్కడ ముందుంటా. పని చేస్తే ఏమవుతుంది, మనకు ఒళ్ళే కరిగిపోతే మనకు మంచిది కొంత కరుగుద్దు కూడా. ఇటువంటి పిల్లలందరినీ మనం చేర్చేసినట్టే సమాజం ఎంతో ముందుకెళ్తుంది. పిల్లలు కూడా వాళ్ళు చేసినట్టు సేవల్ని వీటిని గుర్తుంచుకుని రాబోయే జనరేషన్కి మీరు కూడా మంచి సేవా కార్యక్రమాలు చేసి ఇట్లాంటి వాళ్ళని చదివించి బాగుండాలని, దేశం బాగుండాలి, మన గ్రామం బాగుంటే జిల్లా బాగుంటుంది, జిల్లా బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది, కేంద్రం బాగుంటుంది. అందరూ మన ప్రపంచ శాంతి కోసం మనం అందరం పాటుపడాలి. మన ప్రతి సంవత్సరం మెరిట్ చూపించి నెక్స్ట్ సంవత్సరం అమౌంట్ కడుతూ ఉంటాము అని ఈయన మెరిట్ చూపించాలని చెప్పారు. ఆయన ఇచ్చినా కూడా ఈయన ద్వారా అన్నీ సక్రమంగా నడుస్తున్నాయి కాబట్టి శ్రీనివాస్ గారు కూడా కృతజ్ఞతలు చెప్తున్నాం. ముఖ్యంగా మా పిల్లలిద్దరికీ సేవ అలవాటు అవుతుంది మానవత ద్వారా. మా పిల్లలిద్దరూ వృద్ధిలోకి వచ్చాక వాళ్ళు కూడా మానవతకి అంకితులు అవుతారని నేను ప్రామిస్ చేస్తున్నాను. ఆ ఉత్సాహాన్ని ఎవరు కలిగించారు? మన పని. సో ఏంటంటే ఒక అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్గా ఉన్నాను కాబట్టి అమ్మ వాళ్ళు మేము డబ్బులు కడుతున్నాము, ఫస్ట్ ఇయర్లోనే మంచి మార్కులు తెచ్చుకుంటే మళ్ళీ డబ్బులు ఇస్తాను అంటే కనుక అది తెలియకుండా ఒక జోష్ని ఇస్తుంది. అదే మన ఇంట్లో కూడా తాయిలు ఇస్తా కదండి పిల్లలకి ఈ పని చేసి ఈ పని మనందరికీ తెలుసు నేచరు మనిషికి కావాల్సినటువంటి అన్ని రకమైనటువంటి సహాయ సహకారాలు సదుపాయాలు కల్పించింది. నేచర్లో తప్పులేదు. కొండలు ఇచ్చింది, నదులు ఇచ్చింది, సముద్రాలు ఇచ్చింది, నెక్స్ట్ పోతే భూమి ఇచ్చింది పండించుకోవడానికి, చెట్లు ఇచ్చింది. సో ఇవన్నీ కూడా నేచర్ ఎలాంటి ఆపేక్ష లేకుండా మనకి ఇవ్వడం జరిగింది. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఇవాళ పరిస్థితులు ఇందాక నాగేశ్వర గారు చాలా చక్కగా చెప్పారు. మనిషి వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం కల్తీ విషయంపై ఆదివారం ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్ వద్ద ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పశ్చాత్తాప దీక్షకు మద్దతుగా పలు హిందూ సంఘాలు వారి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, రాజకీయాలకు అతీతంగా హిందువులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా హిందువులు అతి పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదంలో నెయ్యి వాడకంలో జంతు కళేబరాల అవశేషాలను ఉపయోగించి హిందువుల మనోభావాలు దెబ్బతీసే తీరుకు ఏలూరులో ఫైర్ స్టేషన్ సెంటర్ నందు హిందూ సంఘాల ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. దీనికి పాల్పడిన వారు ఎంతటి వారైనా సరే వారిని బహిరంగంగా శిక్షించి హిందువుల మనోభావాలను కాపాడి హిందూ సమైక్యత జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. కొంతమంది తమ తమ స్వలాభం కోసం మత మార్పులు చేసి నూతన వరవడిని అవలంబిస్తున్నారని దుయ్యబట్టారు. జగన్మోహన్ రెడ్డి సైతం మూర్ఖత్వపు మార్గంలో పయనిస్తున్నారని అన్నారు. జగన్మోహన్ రెడ్డిని వారు ప్రశ్నిస్తూ మీ ఉనికి ఏంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, పుట్టింది హిందూగానే కదా, ఆ సంస్కృతి సంప్రదాయాలను ఎందుకు పాటించట్లేదని ప్రశ్నించారు. సనాతన ధర్మం, సత్యం, అహింస, న్యాయం, సనాతనమైన విశ్వాంతరం కూడి ఉన్నాయని అన్నారు. కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి వారి లడ్డూనే అపవిత్రం చేశారంటే ఆ పాపాన్ని కొని తెచ్చుకున్నట్లేనని, ఇకపై దేవుడు తప్పకుండా శిక్షిస్తాడని హెచ్చరించారు. టీటీడీలో అన్యమతస్థులు వాళ్ల మత ప్రచారం కోసం పబ్బం గడుపుకుంటున్నారని తెలిపారు. ఈ సందర్భంగా హిందూ ధర్మాలకు, హిందూ దేవాలయాలకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. గోవుల్ని సైతం గోశాలలు ఏర్పాటు చేయాలని కోరారు. హిందువుల నిజమైన ధర్మాన్ని అందరికీ తెలియజేసే విధంగా విద్యా వ్యవస్థలో కూడా విద్యార్థులకి ఈ విషయంపై అవగాహన కల్పించాలని వారు కోరారు. సనాతన ధర్మం గురించి ప్రతి ఒక్క విద్యార్థికి తెలియపరచాలని, హిందుత్వంలో ఏ మనిషికి కూడా కులం, మతం, జాతి భేదం తేడాలు లేవని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. కార్యక్రమంలో హిందూ ధర్మ రక్షణ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేఎన్ఎస్ సుబ్రహ్మణ్యం, రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజనాల రామచంద్రరావు, వేణు, విశ్వ హిందూ పరిషత్ నాయకులు గడ్డం నాగరాజు, ఏపీ బ్రాహ్మణ సమాఖ్య అధ్యక్షులు సచివాడ దుర్గాప్రసాద్, దొడ్ల శ్రీనివాస్, హిందూ ధర్మ రక్షా సమితి రాష్ట్ర స్వామి, జనసేన పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి ఒబిలిశెట్టి శ్రవణ్ కుమార్ గుప్తా, నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్, ప్రధాన కార్యదర్శి కావూరి వాణిశ్రీ, జనసేన ప్రోగ్రాం కమిటీ కోఆర్డినేటర్ మేడిచర్ల కృష్ణ, కోశాధికారి పైడి లక్ష్మణరావు, కార్యదర్శి బొత్స మధు, మీడియా ఇన్ఛార్జి జనసేన రవి, వన్ టౌన్ మహిళా ప్రధాన కార్యదర్శి వెలగా గాయత్రి, వీర మహిళలు హిమబిందు, తుమ్మపాల ఉమాదుర్గ, జనసేన నాయకులు బోండా రామునాయుడు, జగపతి మనోహరన్ స్వామి, బెజవాడ నాగభూషణం, కన్నా ప్రసాద్, పవన్, బుద్ధ నాగేశ్వరరావు, గొడవత్తి నవీన్, కోలా శివ,
ఏలూరు జిల్లా బీజేపీ అధ్యక్షులు విక్రమ్ కిషోర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరియు ఏలూరు పార్లమెంట్ కన్వీనర్ కట్నేని కృష్ణప్రసాద్, ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి నడపన దానభాస్కర్, ఏలూరు అసెంబ్లీ కన్వీనర్ గాది రాంబాబు, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు కీర్తి రాంప్రసాద్, రాష్ట్ర లీగల్ సెల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఇలకుర్తి రాజశేఖర్, మరక రామకృష్ణ, శ్రీకృష్ణదేవరాయలు, గణపతి, మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీమతి ఇలపకుర్తి కుసుమకుమారి మరియు వివిధ హోదాల్లో ఉన్న జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, హిందూ సంఘాల వారు పాల్గొన్నారు. నా పేరు కేఎన్ సుబ్రహ్మణ్యం. నేను హిందూ ప్రధానమైన అంశం. ఈ మధ్యకాలంలో ఆంధ్ర రాష్ట్రంలో గత 5 సంవత్సరాలుగా దేవాలయాలకు రక్షణ లేదు, దేవాలయ ఆస్తులకు రక్షణ లేదు, దేవాలయాలకు విగ్రహాలకు రక్షణ లేదు. ఈ నీచమైనటువంటి దుస్థితి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. దీనికి కావలసింది కులం మరచి హిందూ సంఘటిత శక్తి కావాలి. అదే మా పిలుపు. హిందూ సమైక్యంగా పోరాడినప్పుడు మాత్రమే మనం విజయం చేకూర్చుకోగలం. అందులో భాగమే ఈనాటి కార్యక్రమం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సనాతన ధర్మ సముద్ధరణకు ఇది ఒక నాంది. ఇది శ్రీకారం పలికారు పవన్ కళ్యాణ్ గారు. అది మనకు అందరికీ ప్రోత్సాహం ఇస్తుంది. సనాతన ధర్మానికి ఒక సంస్థ ఉండాలి, జాతీయ సంస్థ, అంతర్జాతీయ సంస్థ. ప్రపంచంలో ఉన్న హిందువులందరికీ ఏకైక మార్గదర్శనం సనాతన. ఈ విషయం తెలుసుకో, దేవుడికి వెళ్ళి ఆయనే రక్షించుకుంటాడనే నినాదం వదులు, ఆలోచన వదులు. లే ఓ దొంగ నిద్రపోతున్న హిందూ మేల్కో. వెంకటేశ్వర స్వామి ఒక్కడే కాదు, ప్రతి రాష్ట్రంలో, ప్రతి జిల్లాలో, ప్రతి ఊళ్ళో భగవంతుడు ఆలయాలు ధ్వంసం చేయబడుతున్నాయి. పురోహితులు హింసకు గురి అవుతున్నారు. హిందువులు అరాచకానికి గురి అవుతున్నారు. కర్ణాటకలో హనుమాన్ చాలీసా పెట్టారని ఒకరిని చావగొట్టారు. హైదరాబాదు నెక్లెస్ రోడ్లో పాకిస్తాన్ జెండాలు ఎగరవేశారు నా కళ్ళ ముందే. ఇది మన భారతదేశ దుస్థితి. మన పరిస్థితి ఏమిటి? ఓ దొంగ నిద్రపోతున్న హిందూ మేలుకో. రేపు బ్రిటిష్ వాళ్ళు 200 సంవత్సరాలు మనల్ని బానిసలుగా చేసి పరిపాలించినట్లు ఓ హిందూ నువ్వు బానిస అవ్వబోతున్నావు. పరమతం సంఖ్యలలోకి వెళ్ళబోతున్నావు. మేలుకో ఓ దొంగ నిద్రపోతున్నావు హిందూ మేలుకో. జై హింద్. ఏలూరు 35, 40వ డివిజన్లకు సంబంధించి గంగానమ్మ స్నాన సంబర మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తొలుత ముఖ్య అతిథులకు ఆత్మీయ స్వాగతం లభించింది. అనంతరం ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే చంటి సంబరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంగానమ్మ అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సంబర మహోత్సవ కమిటీ సభ్యులు మరియు స్థానిక ప్రముఖులు, కూటమి పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రాజకీయ అధికార అభివృద్ధిరస్తు మనోవాంఛ బల సిద్ధిరస్సు శత్రు వినాశ నాశనార్థ ఇష్టకామ్యార్థ బల సిద్ధిరస్సు గంగానమ్మ భోజరాజస్వ ఆరోగ్య బల సిద్ధిరస్సు ఇష్టకామ్యార్థ नामदेशा में मीना नामदेशा सबकुम भाईराते शरीर आरोग्य बल सिद्धरस्సు इष्टकाम्यार्थ बल सिद्धरस्సు शिवगोत्रशा मुजुर ఏదైతే గంగానమ్మ సంబరాలు చేసుకుంటారో ఈ రోజున ఏలూరు నియోజకవర్గంలో వివిధ డివిజన్లో మరి గంగానమ్మ సంబరాలు మరి అంతా కూడా అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణంలో అందరం కూడా చేసుకోవడం జరుగుతుంది. మరి దానిలో భాగంగానే ఇక్కడ 35, 40 డివిజన్లకు సంబంధించి గంగానమ్మ అమ్మవారి సంబరాలకి రావడం జరిగింది. భక్తులందరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో ఉదయం 6 కాడ నుంచే గంగానమ్మ గారిని స్నానం చేసి అన్నీ కూడా
పూజించుకోవడం జరుగుతుంది. అంతే, ఎందుకంటే ప్రజలందరూ బాగుండాలి అందరూ అనే ఉద్దేశంతో ఈ సంవత్సరం మరి ప్రతి వార్డులో కూడా ఇంచుమించుగా ఇవాళ 15-16 డివిజన్లో గంగానమ్మ సంబరాలు జరుగుతున్నాయి. మరి ప్రజలందరూ బాగుండాలి, ఆ గంగానమ్మ దీవెనలు ప్రజలందరికీ ఉండాలి, తప్పనిసరిగా వాళ్ళందరూ సుఖశాంతులతో ఉండాలని మేము కూడా ఆ గంగానమ్మ సంబరంలో పాల్గొనడం జరిగింది. ఆ అమ్మవారి కృపా కటాక్షం ప్రజలందరికీ ఉండి అందరూ కూడా 2024 సంవత్సరం నుంచి ఆయురారోగ్య ఐశ్వర్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. ఈ రోజున స్థానికంగా ఏలూరు నగరంలో మరి సుమారు 20-25 డివిజన్లో అమ్మవారి జాతరలో అమ్మవారి స్నానాలు చేపించేటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అనాదిగా వస్తున్నటువంటి ఆచారం ఇది. దానిలో భాగంగానే గౌరవ శాసనసభ్యులు వారు చంటి గారు అట్లాగే మేమందరం కూడా మరి ప్రతి ఏలూరు నగరంలో ఉన్నటువంటి ప్రతి అమ్మవారి గంగనమ్మ అమ్మవారి టెంపుల్కి వెళ్ళి దర్శించుకొని స్థానికులు చేస్తున్నటువంటి పూజా కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. నగరంలో ఉన్నటువంటి నివసించేటువంటి పిల్లలు ఎవరికి కూడా మరి అంటువ్యాధులు కానివ్వండి, జ్వరాలు అట్లాంటివి ఏమీ రాకుండా ఈ అమ్మవారు చల్లగా కాపాడుతుందని చెప్పి ఒక నమ్మకంతో మరి ఈ పూజలు చేస్తూ ఉంటారు. దానిలో భాగంగానే మరి ఈ రోజున మరి ఏలూరు నగరం అంతా కూడా అమ్మవారి జాతరలు చేసుకోవడం జరుగుతుంది. మరి ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పేసి నేను గౌరవ శాసనసభ్యులు వారు మేమందరం కూడా మరి అమ్మవారికి పూజలు చేసి ప్రార్థనలు చేశాం. నగర ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలి. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. మీ అభిమాన మెగా షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో దసరా సిగ్నేచర్ కలెక్షన్స్ మెగా డిస్కౌంట్స్ సెప్టెంబర్ 28వ తేదీ నుండి ప్రారంభం. 3,000 రూపాయలకే 2 మాంగళ్య పట్టు సారీస్, 4,000 రూపాయలకే 2 త్రిపుర పట్టు సారీస్, 6,000 రూపాయలకే 2 వారాహి పట్టు సారీస్, 10,000 రూపాయలకే 2 నక్షత్ర పట్టు సారీస్. సిల్క్ సారీస్ పై 1+1 ఆఫర్స్. 333 రూపాయలకే రిచ్ లుక్ షిఫాన్ సారీ, 555 రూపాయలకే ఖాదీ లెనిన్ సారీ, 888 రూపాయలకే సిల్క్ కోటా డిజిటల్ ప్రింట్ సారీ, 349 రూపాయలకే 2 టాప్స్. క్లాసిక్ బ్రాండ్ లెగ్గిన్స్ పై కాంబో ఆఫర్స్. పార్టీ వేర్ చుడిదార్స్ పై అప్ టు 51% డిస్కౌంట్. 250 రూపాయలకే 2 చిల్డ్రన్ స్కర్ట్స్, 349 రూపాయలకే 2 చిల్డ్రన్స్ టాప్స్. బాబా సూట్స్ పై అప్ టు 30% డిస్కౌంట్. ఫ్యాన్సీ ఫ్రాక్స్ పై అప్ టు 30% డిస్కౌంట్. 999 రూపాయలకే 3 టీ షర్ట్స్ లేదా 3 ఫార్మల్ ప్యాంట్స్, 699 రూపాయలకే 2 షర్ట్స్, 1,299 రూపాయల జీన్స్ పై 50% డిస్కౌంట్. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరింకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలికగా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ని గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. విజయదశమి సందర్భంగా మొదటి లక్కీ డ్రా తీయబడును. 1వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 2 BHKలు తీయబడును. 2వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 విల్లాలు తీయబడును. 3వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 2 BHKలు తీయబడును. 4వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 డూప్లెక్స్లు తీయబడును. 5వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 2 BHKలు తీయబడును. 6వ నెలలో లక్కీ డ్రాలో 37 ఓపెన్ ప్లాట్స్, 8 2 BHK, 2 విల్లాలు మరియు 3 డూప్లెక్స్లు తీయబడును. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో బహుమతులు పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ఓపెన్ ప్లాట్, 2 BHK, విల్లా, డూప్లెక్స్లలో ఏదో ఒక బహుమతి గెలుపొందగలరు. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. నడవలేక మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదల సమస్యలతో సతమతమవుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదలలో ఇబ్బంది పెడుతున్నాయా? మోకాళ్ల చిప్ప మరియు తుంటి మార్పిడి ఆపరేషన్ ఎక్కడ చేయించుకోవాలి అని ఆలోచిస్తున్నారా? మీ సమస్యలకు ఉన్నతమైన పరిష్కారం డాక్టర్ పి. సునీల్ సందీప్ MS ఆర్థోపెటిక్ గారి ప్రభా హాస్పిటల్ నందు.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు రిటైర్ అయిన పెన్షనర్స్ వారి కుటుంబ సభ్యులకు ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తో EHS ద్వారా ఉచితంగా ఆర్థోపెడిక్ విభాగంలో మోకాళ్ల చిప్ప మార్పిడి మరియు తుంటి ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. మరియు ఎమర్జెన్సీ అత్యవసర యాక్సిడెంట్ కేసులు ప్రభా హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ డాక్టర్ సునీల్ సందీప్ MS ఆర్థో పతైబాధ రైతు బజార్ వద్ద ఏలూరు. కాంటాక్ట్ 9652290849. సత్రంపాడు ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో వేంచేసియున్న శ్రీ 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 అంబికాదేవి ఆలయం నందు 3-10-2024 నుండి 12-10-2024 వరకు శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవములు. ప్రతిరోజు చండీ హోమం, మూలమంత్ర హోమం జరుగును. విశేష అలంకారములు. 3-10-2024 గురువారం నాడు శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి అలంకారం. 4-10-2024 శుక్రవారం నాడు శ్రీ గాయత్రీదేవి అలంకారం. 5-10-2024 శనివారం శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారం. 6-10-2024 ఆదివారం శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి అలంకారం. 7-10-2024 సోమవారం శ్రీ మహాచండీదేవి అలంకారం. 8-10-2024 మంగళవారం శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారం. 9-10-2024 బుధవారం మూలా నక్షత్రం రోజున శ్రీ సరస్వతీదేవి అలంకారం. 10-10-2024 గురువారం దుర్గాష్టమి రోజున శ్రీ దుర్గాదేవి అలంకారం. 11-10-2024 శుక్రవారం శ్రీ మహిషాసురమర్ధని అలంకారం. 12-10-2024 శనివారం విజయదశమి రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారం. సాయంత్రం 5:30 నుండి సెమీ పూజ. ప్రతి ఒక్కరూ అమ్మవారి విశేష అలంకారములు దర్శించి కరుణ కటాక్షములు పొందగలరు. ఇట్లు విశాఖ శ్రీ శారదాపీఠ పాలిత అంబికాదేవి దైవ సన్నిధానం ట్రస్ట్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, సత్రంపాడు, ఏలూరు. ఫోన్ నంబర్స్ 9392323499 and 08812223988. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్ పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, RR పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద. గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. శ్రీనివాస. వెల్కమ్ బ్యాక్. శ్రీ శ్రీ భూలోకమ్మ అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఆకాంక్షించారు. స్థానిక బావిశెట్టివారిపేటలోని స్వయంభూ భూలోకమ్మ అమ్మవారి సంబరాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే బడేటి, కోఆప్షన్ సభ్యులు SMR పెదబాబు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ కోరిన కోరికలు తీర్చే అమ్మవారి చల్లని ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు నాగులపల్లి గంగాధర్రావు, ఈమంది చంద్రశేఖర్, బురుడి చిన్నారావు, ఈమంది నరసింహారావు, శివకుమార్, కల్లూరి వెంకట్రావు, కల్లూరి పాపారావు, దొడ్డి పైడిరాజు, కల్లూరి అరవింద, కానూరు చందు, మేడం స్వామి ఉత్సవాలను పర్యవేక్షించారు. చూస్తే గౌరికి మంట, గౌరిని చూస్తే గంగకు తంట. బ్రహ్మయ్య
తెలుసు అయినా కంకి పడుతాటు నంది కొల్లపొడి రూటు అయినా కంకి పడుతాటు టీవీ టెక్నీషియన్లు ఐకమత్యంగా ఉండి యూనియన్ను బలోపేతం చేయాలని యూనియన్ జిల్లా అధ్యక్షులు కాళ్ల దివాకర్ అన్నారు. ఆదివారం ఏలూరు జాబిల్లి ఫంక్షన్ హాల్లో యూనియన్ సర్వసభ్య సమావేశం ఏలూరు అధ్యక్షులు శేలా రామకృష్ణ, సెక్రటరీ కల్లూరి సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగింది. సమావేశంలో పలువురు నేతలు మాట్లాడుతూ టెలివిజన్ రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని, టెక్నీషియన్స్ ఎప్పటికప్పుడు నూతన విధానాలను అందిపుచ్చుకుని అప్డేట్గా ఉండాలని అన్నారు. యూనియన్ సభ్యులకు ఏ సమస్య ఎదురైనా యూనియన్ అండగా ఉంటుందని చెప్పారు. హెల్త్ ఇన్సూరెన్స్ గురించి చర్చించారు. సమావేశంలో యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు పామర్తి సత్యనారాయణ, ఐఎఫ్టియు నాయకులు గ్రీష్మకుమార్, యూనియన్ సెక్రటరీ బద్దా వెంకట్రావు, చింతలపూడి జంగారెడ్డిగూడెం, నూజువీడు, ఏలూరు యూనియన్ల సభ్యులు పాల్గొన్నారు. ఆ రోజు మనకి ఒక యూనిటీ లేదు కాబట్టి ఆ రోజు మనం ప్రతి ఊళ్ళో ఒక సంఘాలు ఏర్పాటు చేస్తాం కాబట్టి తక్షణ బెనిఫిట్ కింద మనం కార్మిక డిపార్ట్మెంట్ లోకి వెళ్ళడానికి, లేబర్ డిపార్ట్మెంట్ లోకి వెళ్ళడానికి ఏ విధమైన పద్ధతులు అనుసరించాలనే ఉద్దేశంతో అప్పుడు మనం ఐఎఫ్టి వారి సలహా మేరకు ఆ రోజున ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ అని పేరు పెట్టుకున్నాం. ఆ మేరకే మనం చాలా యూనియన్లో బిఓసి కార్డులు అనేది రావడం జరిగింది. ఇక్కడ కూడా ప్రాసెస్ జరిగింది కానీ లాస్ట్ మినిట్ లో కార్డు అనేది రాలేదు చాలా మందికి. ఇప్పటికైనా పోయింది లేదు, మీరు అందరూ కూడా ఆధార్ కార్డు డీటెయిల్స్ అందిస్తే మీ జిల్లా మీ కార్యవర్గంలో వాళ్ళు కూడా ఇప్పుడు బిఓసి లో ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసి మీకు ఆ సైడ్ కూడా లేబర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా బిఓసి కార్డు అనేది మీకు తెప్పిస్తారు. అది పెద్ద ప్రాబ్లం అయితే కాదు. కానీ మనం ఏం చేయాలన్నా, ప్రభుత్వం నుంచి పథకాలు రావాలన్నా, లేదా మన టెక్నికల్ పరంగా అప్డేట్ అవ్వాలన్నా, ఇలాంటి ఉచిత ట్రైనింగ్ కార్యక్రమాలు జరగాలన్నా యూనియన్ కి మీరు సహకరించాలి. యూనియన్ మనకి ఏమి ఇచ్చింది అనేది కాదండి, యూనియన్ మనం ఏ విధంగా ఉపయోగపడ్డాము. కొంతమంది ఆర్థికంగా బాగుండొచ్చు, కొంతమంది మిడిల్ గా ఉండొచ్చు, కొంతమంది ఏమి లేకుండా ఉండొచ్చు. కానీ ఇక్కడ యూనియన్ అనేది కుల మతాలకు అతీతంగా అందరూ కూడా ఒకటి అనే భావంతో మాత్రమే యూనియన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజుల్లో యూనియన్ లేకపోతే ఒంటరిగా ప్రయాణం చేయడం, జీవనం సాగించలేమండి. ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి, అంత ఆన్లైన్ ప్రపంచం. మరి ఇటువంటి ఆన్లైన్ ప్రపంచంలో మన కష్టాలు ఉన్నప్పుడు ఎవరు పట్టించుకోలేని నాదుడు త్వర ఉండడండి. కేవలం యూనియన్ ఉందంటే మనకి ఏదైనా ఎమర్జెన్సీగా ఏదైనా జరిగినా ఒక 4-5 మిత్రులు మనకి అన్నీ అందుబాటులో ఉన్న వాళ్ళు అటెండ్ అవుతారు. మనకి ఏదైనా వాళ్ళు సలహా మేరకు వాళ్ళు మనకి ఆదుకోవడం జరుగుతుంది. 10 మందికి తీసుకెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి విజ్ఞులైన మీరందరికీ కూడా చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా యూనియన్ కి సపోర్ట్ చేయండి, యూనియన్ ముందుకు తీసుకెళ్ళండి. తద్వారా మీరు అడగండి, మీకు ఏం కావాలో అడగండి. తద్వారా ఈ కార్యవర్గం
ఇక్కడ ఉన్నటువంటి కార్యవర్గం ఏం చేయాలనేది ఆలోచించి దాని మీద మీకు ఇక్కడ ఇలాగ ఒక మీటింగ్ పెట్టి మీటింగ్ లో ఎన్ని కూడా చేసి ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. కాపులు సమిష్టి విజయానికి కేర్ ఆఫ్ అడ్రస్ అని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి వ్యాఖ్యానించారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వ పాలన 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏలూరులో కాపు సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా సంఘం ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ నిర్వహణ నిమిత్తం 50,000 రూపాయల చెక్కును సంఘ నాయకులు ఎమ్మెల్యే చంటికి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంటి మాట్లాడుతూ కేవలం 100 రోజుల్లోనే 15 కోట్ల రూపాయల పనులు నియోజకవర్గానికి అందించి తాను ఏలూరు అభివృద్ధికి తొలిమెట్టును అధిగమించాననే సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ బాటలే ఏలూరును అభివృద్ధిలో అగ్రగామిగా నిలపాలని ఆయన ఆకాంక్షించారు. కాపులు సమిష్టి విజయానికి కేర్ ఆఫ్ చిరునామా అన్న ఎమ్మెల్యే చంటి బద్ధకాన్ని వదిలి కాపులంతా సమైక్యంగా శ్రమిస్తేనే సమిష్టి విజయం సాధ్యమని స్పష్టం చేశారు. ఇదే విషయంలో సభావేదికపై మరోసారి స్పందించిన ఎమ్మెల్యే చంటి ఏలూరు కార్పొరేషన్కు పదవుల కేటాయింపులో తన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఒక పదవిని కట్టబెట్టేందుకు ఎంతో ఆలోచన చేశానని పని పట్ల తనకున్న నిబద్ధతను రుజువు చేసుకున్నారు. తన తాత, తండ్రి, సోదరులు వారి జీవితకాలంలో ఏలూరుకు చేసిన అభివృద్ధిని తాను 5 ఏళ్లలో చేయాలనే తలంపునే సంకల్పంగా ఎంచుకుని ముందుకెళ్తున్నానని ఆయన ఉద్ఘాటించారు. ఎమ్మెల్యేగా పనితనంలో ప్రజలతో మమేకమవుతూ వారికి దగ్గరగా ఉంటూ ప్రజల అవసరాలు తీర్చే విషయంలో తన ముందు చూపుకు ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద నుంచి మంచి గుర్తింపు లభించిందన్న ఆయన ఇదే ప్రోత్సాహాన్ని అందిస్తే రెట్టించిన ఉత్సాహంతో పెద్ద ఎత్తున అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ ఏలూరు నియోజకవర్గ వ్యాప్తంగా గ్రాండ్ సక్సెస్ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ఎమ్మెల్యే బడేటి చంటి పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కర్రి శ్రీనివాసరావు, ఏఎంసీ మాజీ చైర్మన్ పూజారి నిరంజన్, కాపు సంక్షేమ సేవా సంఘ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. కాపు సంక్షేమ సేవా విభాగం అన్ని నడిపించారు మన వైద్య సేవ గారు. 2వ తారీఖున వస్తున్నారు. కానీ ఇవాళ మనం హైదరాబాద్ భారత్ సైంటిఫిక్ బడేటి చంటి గారికి కేఎస్ఎస్ తరఫున ఆయనకి మేము గతంలో ఎలక్షన్ కి మన కేఎస్ఎస్ సభ్యులు అందరూ కూడా ఎంతైతే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పర్యటన ఇక్కడ లేకపోయినా అనుకోకుండా ఏలూరు రావడం జరిగింది. ఏలూరు రావడం మనకు 15 కోట్ల రూపాయలు శాంక్షన్ అవడం జరిగింది. 2 యాదృచ్ఛికంగా జరిగిపోయింది. నేను ఆయనతో ఒక మాట అన్నా, వచ్చి ఉత్తిన వెళ్ళిపోతే ఉపయోగం ఏం లేదండి, 50 సంవత్సరాలుగా ఉన్న సమస్యని పరిష్కరిస్తే మా ఏలూరు ప్రజలందరూ ఆనందపడతారు. మరి నిత్యం ఈ 100 రోజుల్లోనే 3 సార్లు ఇబ్బంది పడ్డాం అక్కడ అన్ని కాజుల మీద నుంచి అని చెప్పి నేను చెప్పిన తర్వాత స్టేజ్ మీద కూడా అనుకోకుండా వాళ్ళు ఏదైతే దాంట్లో చూపించే దాంట్లో ఆ బ్రిడ్జ్ కూడా అక్కడికి వచ్చినప్పుడు ఈ బ్రిడ్జ్ ఏంటంటే అని చెప్పి ఆయన మనసులో వెంటనే అనుకున్నారు. కలెక్టర్ గారిని అడిగి రాశారు, ప్రకటన చేశారు. మన ఏలూరు అభివృద్ధిలో మొట్టమొదటి మెట్టు మనం సాధించినందుకు, అలాగే నా మేనిఫెస్టోలో అది కూడా ఉన్నందుకు కూడా యాదృచ్ఛికంగా జరిగింది. అందరిలో డిసిప్లిన్ ఏ విధంగా ఉంటుందో మనం అందరం కూడా పనికి ఓట్లు వేసే దగ్గర మొత్తం అందరూ కుమ్మరిచ్చేసాం. కానీ పని విషయం వచ్చేసరికి, అభివృద్ధి వచ్చేసరికి ప్రతి ఒక్కరు కూడా డెవలప్ అవ్వాలి అని చూసుకోవాలంటే మనం టైం స్పాట్ మనం పెట్టుకోగలిగితే డెఫినెట్ గా మనం ఏదనుకుంటామో ఆ గోల్ రీచ్ అవ్వగలుగుతాం. బుజ్జి గారు అవ్వచ్చు, మా నాన్నగారు అవ్వచ్చు, మా తాతగారు అవ్వచ్చు, వీళ్ళు ముగ్గురు చేసిన పని నేను 5 సంవత్సరాల్లో చేయాలని నేను అనుకుంటున్నాను. 5 సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా బయటికి వెళ్ళకోకుండా, ఊరు వెళ్ళకోకుండా ఏలూరు అభివృద్ధి చేస్తానంటే ఏలూరులోనే ఉంటా. ప్రతి విషయంలో కూడా ఆ శ్రద్ధ వహించబట్టే నేను 100 రోజులు బయటికి వెళ్తలేదని కానీ వచ్చిన కాడి నుంచి ఏం చేస్తున్నానని ప్రతి రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు చూస్తారు. నా పీరియడ్ లో కనీసం 50 to 60% మొత్తం ఏలూరులో ఉన్న రోడ్లన్నీ కంప్లీట్ చేయగలిగితే నేను గ్రాండ్ సక్సెస్ అయినట్టే. ఆ విధంగా నేను అన్ని కూడా కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నా. అందులోనే ఆ వంతెనతో పాటు ఆ అప్రోచ్ రోడ్ కూడా శాంతినగర్ వరకు కూడా గ్రాంట్ చేసాం. దానికి వచ్చేసరికి 5 కోట్ల రూపాయలు, వంతెనకు వచ్చేసరికి 10 కోట్ల రూపాయలు, 15 కోట్ల రూపాయలు ఇది జరుగుతుంది. అలాగే ప్రతి సంవత్సరం కూడా వచ్చే గ్రాంట్లతో రోడ్ల మీదే దృష్టి పెడతాం. సంక్షేమమైన గవర్నమెంట్ చూసుకుంటది. తప్పనిసరిగా మన ఏలూరు అభివృద్ధిలో ఈ 5 సంవత్సరాల్లో వందే భారత్ ఎక్స్ప్రెస్ ఎలా పరుగులెడుద్దో ఏలూరు కూడా అదే విధంగా ఉంటుంది. మేము సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకోవాలి. ఒక నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారంటే ఆ లోకేష్ బాబు గారికి ముఖ్యమంత్రిగా కాదు తండ్రిగా గుర్తొస్తారు. మరి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయితే చిరంజీవి గారికి ఉప ముఖ్యమంత్రిగా కాదు
తమ్ముడుగా గుర్తుకొస్తారు. మరి ఏలూరు పడేటి చండీ గారు ఎమ్మెల్యే గారంటే కొన్ని వేల లక్షల గుండెకాయలకి అన్నయ్యగానే కనపడతారంటే ఆ పెద్దన్న స్థానంలో ఇవాళకి ఆ కుటుంబం నిలిచి ఇవాళకి మనకి సేవ చేస్తుందంటే ఏలూరు చేసుకునే అదృష్టంగా భావిస్తూ దాన్ని వేలాది మంది గుండెల్లో పెట్టుకుని ఆయన కోసం కష్టపడుతున్న ప్రతి మనిషికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తాం. మన రాయల్ స్టార్ ఏదైతే మనం ఇక్కడ ఉపయోగించుకున్నాము, మనకు తగ్గిస్తారు రేట్లు. మన కంపెనీ సభ్యులందరికీ కూడా నప్పి ఏదున్నా ఇక్కడ పెట్టిన రాయల్ స్టార్ దీన్ని ఫంక్షన్ హాల్ మీరు అందరూ కూడా ఉపయోగించుకోవాలి, చెప్పాలి. వేరే చోట జరిగిందంటే దానికి పెనాల్టీ చేయండి. ఏలూరు 2వ డివిజన్ బావిశెట్టివారిపేటలో భూలోకమ్మ తల్లి సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. దీనిలో భాగంగా ఉదయం నుండి అమ్మవారి స్నాన సంబరాలు ఆచరించి అనంతరం భూలోకమ్మను ప్రత్యేక పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తమ మొక్కులను తీర్చుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు నగర ప్రముఖులు జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు, ఏలూరు కాబోయే డిప్యూటీ మేయర్ పప్పు ఉమామహేశ్వరరావు మరియు కార్పొరేటర్ భీమవరపు హేమసుందరి సురేష్, టీడీపీ నాయకులు మాగంటి హేమ తదితర ప్రముఖులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కమిటీ సభ్యులు నాగులపల్లి గంగాధర్రావు, ఈమంది చంద్రశేఖర్, బురుడి చిన్నారావు, ఈమంది నరసింహారావు, శివకుమార్, కల్లూరి వెంకట్రావు, కల్లూరి పాపారావు, దొడ్డి పైడిరాజు, కల్లూరి అరవింద, కానూరి చందు, మేడం స్వామి తదితరులు ఉత్సవాలను పర్యవేక్షిస్తూ ముఖ్య అతిథులను ఘనంగా సత్కరించారు. బడేటి చంటి గారు పద్మశాలీలుగా ఇప్పుడు ఈ సంబరం చేసేది కూడా పద్మశాలీలు, అన్ని కులస్తులు చేస్తారు. ఈ వారం పద్మశాలీలు చేస్తున్నారు. నాకు కార్పొరేటర్గా ఉన్న నాకు డిప్యూటీ మేయర్గా మా ఎమ్మెల్యే గారు నాకు ప్రకటించారు. ఆ తల్లి ఆశీస్సులతో మాకు చాలా సంతోషంగా ఉంది. ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చినా వీరు మాత్రం వచ్చిన 100 రోజుల్లోనే మాకు ఎమ్మెల్యేగా ఇచ్చి డిప్యూటీ మేయర్గా ఇచ్చి మమ్మల్ని గౌరవించారు. మా పద్మశాలీల తరఫున ఆయన ప్రత్యేక ధన్యవాదాలు. మేము ఎంతో రుణపడి ఉంటాం. అలాగే భూలోకమ్మ తల్లి ఆశీస్సులతో ఏలూరు అంతా చల్లగా ఉండాలని కోరుకుంటున్నాం. ఈరోజు బావిశెట్టివారిపేట 2వ డివిజన్లో శ్రీ శ్రీ భూలోకమ్మ అమ్మవారి సంబరం పద్మశాలి కమ్యూనిటీ మీద జరుపుకుంటున్నాం. అలాగే కొంతమంది ముఖ్య అతిథులుగా పిలుచుకున్నాం. మేము అందరినీ ఎమ్మెల్యే గారిని కానీ అలాగా కొంతమంది నాయకుల్ని కేకేసుకున్నాం. ముఖ్యంగా ఇవాళ ఏంటంటే పద్మశాలికి డిప్యూటీ మేయర్గా మా పప్పు ఉమామహేశ్వర గారు 30వ డివిజన్ కార్పొరేటర్ గారికి ఇవ్వడం జరిగింది. ఇది మాకు చాలా శుభ సంతోషంగా ఉంది. అలాగే ఆయన శ్రీ సత్కారం చేసుకున్నాం ఈరోజు. అలాగే రానున్న రోజుల్లో మా పద్మశాలి కమ్యూనిటీ నుంచి
ఇంకా గౌరవమైన పదవులు వస్తాయని మేము ఆశిస్తున్నాం. ఈ సందర్భంగా బయటి సంటి రాధాకృష్ణ సంటి గారికి మా 2వ డివిజన్ నుంచి అలాగే టౌన్ పద్మశాల సంఘం నుంచి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మేము ఆయనకి పద్మశాల నుంచి రుణపడి ఉంటాం. ఇంకో కొద్దిగా పెద్ద పదవులు రావాలని మేము ఆశిస్తున్నాం. రానున్న రోజుల్లో అది చేయవలసిందని కోరుకుంటున్నాం. ఇటీవల తిరుపతి లడ్డు వివాదంపై కలత చెంది ఏలూరు కత్తేపి వీధికి చెందిన శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద భక్తులు ప్రాయశ్చిత్త పూజలు నిర్వహించారు. 7 రకాల పువ్వులు, 7 రకాల పళ్ళు, 7 రకాల స్వీట్స్తో స్వామివారికి నైవేద్యం ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని వారు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ కల్తీ నెయ్యి సంఘటనలో దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మా మిసెస్ పేరు స్తంభన సావిత్రి. ఆమె ఒట్లూరు స్కూల్లో హెచ్ఎంగా పనిచేస్తుందండి. మేము ఈ కార్యక్రమం చేయడం గల కారణం ఏంటంటే మేము గోవిందనామాల కార్డులు శ్రీరంగం నుంచి అయోధ్యకి వెళ్ళటానికి ప్రతి ఇంటికి మేము కార్డులు ఇచ్చామండి. వాళ్ళందరూ ఆ కార్డులు రాసి దిగ్విజయంగా పోచేసి ఆ గోవిందనామాల కార్యక్రమం గురించి ఇదో పెట్టామండి. ఇంకో కారణం ఏంటంటే మన పెద్ద తిరుపతిలో జరిగిన లడ్డూ దాని గురించి అసంతృప్తిగా అదే సంపురుషం చేయటానికి మేము 7 రకాల పళ్ళు, 7 రకాల పువ్వులు, 7 రకాల స్వీట్లు, దద్దోజనం, పులిహార, చక్కెర పొంగలి, కట్టు పొంగలి, వడ, లడ్డు, అప్పం, మీ రకరకాల పువ్వులతో రకరకాల పళ్ళుతో స్వామీజీ వారి నైవేద్యం పెడదామని అత్యంతంగా కోలాటంతో జరిగించి అత్యంత వైభోగంగా ఈ కార్యక్రమం చేయాలని కోరుకుంటున్నామండి. నా పేరు దుడ్డు కృష్ణ అండి. మాది ఏలూరు 1 టౌన్ కత్తెపి వీధి. ఇక్కడ కత్తెపి వీధిలోని శ్రీ అభయాంజనేయ స్వామి వారి దేవాలయంలో ప్రతి మాసం కూడా చివరి మంగళవారం అన్నదాన కార్యక్రమం, ఆధ్యాత్మిక కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి భక్తుల సహాయ సహకారంతో. ఇక్కడ మనకి పెద్ద తిరుపతిలో లడ్డూ విషయంలో చాలా కలత చెంది మరి ఆ స్వామివారికి ఏదో ఒకటి మన వంతుగా ఎంతో కొంత సేవ చేసుకొని క్షమా ప్రార్థన చేసుకుందామని ఆ స్వామివారికి 7 రకాల పుష్పాలు, 7 రకాల పళ్ళు, ఇలా రకరకాలుగా 7 రకాలు ఇవ్వటం జరుగుతుంది. అత్యంతంగా స్వామివారికి మా మనసు అనే 7 ద్వారాలు కూడా ఆ స్వామివారికి నివేదన చేసుకుంటున్నాము. అత్యంత ఆ పరంధాముడు సర్వదా అందరినీ రక్షించాలని కోరుకుంటున్నాము. చెందిన సుదర్శన్ గారు గోవిందనామాలు శ్రీరంగం నుంచి పాదయాత్రతో అయోధ్యకి పాదయాత్ర పెట్టారు. ఆ దివ్యమైనటువంటి ఆ పాదయాత్ర భాగంలో ఈ గోవిందనామాల కార్డులు అందరికీ పంచి గోవిందనామాలు ఒక్కొక్క గోవిందనామము 108 సార్లు గోవిందనామం ఒకసారి చదివి ఒక గళ్ళో గోవింద అంటూ 465 గళ్ళల్లో గోవిందనామం రాయించారు. ఆ రకంగా ఈ గోవిందనామాలన్నీ కూడా తీసుకొని శ్రీరంగం నుంచి పాదయాత్రతో మనకి అయోధ్యకు చేరుతున్నారు. మరి ఈ రకంగా పరంధాముడు మనల్ని కూడా అనుగ్రహించినందుకు మేము కృతజ్ఞత తెలుపుకుంటున్నాము.
మరి అందరూ కూడా ఎవరికైనా సరే భగవంతుడు భక్తి అనేది ఎక్కడైతే ఉంటుందో వాళ్ళలో ఉన్న కలికల్మష దోషాలన్నీ నశించిపోతాయి. ఎప్పుడు మన మనసు అనే దాన్ని నిర్మలంగా భగవంతునికి మనం ఎప్పుడైతే ఆయన పాదాల చెంత అర్పించి ఉపక్రమించి మనం ఆ స్వామి చెంతన మనం అర్పిస్తామో అప్పుడే మనకి నిజమైన ముక్తి మోక్ష కైవల్యం అనేది దక్కుతాయి. ఆ రకంగా మనం ఆ పరంధాముని సేవలో సర్వదా తరించాలని, లోక కళ్యాణం జరగాలని, సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు అంటూ ఆ స్వామివారికి మంగళం చెప్తూ శ్రీయకాంతాయ కళ్యాణ నిదయేద్దినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం నమో వెంకటేశాయ. నా పేరు చంద్రశేఖర్, భార్య పద్మావతి, కిండిమర్ సందులో ఉంటాం. మేము ఈ గోవిందనామాల కార్డులు 1000 కార్డులు ప్రింట్ చేయించి అందరికీ ఇచ్చి గోవిందనామాలు రాయించాము. ఆ సందర్భంగా ఈ రోజున తమ్మన కృష్ణ గారి సారథ్యంలో పూజలు జరగడం జరిగింది, పూజ చేయడం జరుగుతుంది. అందరూ ఈ కార్యక్రమానికి హాజరయ్యి స్వామివారి కృప పాత్రలు కావాలని కోరుకుంటున్నాము. ఆ దేవుని నమ్ముకున్న వాళ్ళకి ఎటువంటి కష్టాలు కలగవని విశ్వసిస్తూ ఓం నమో వెంకటేశాయ. మత స్వేచ్ఛను కాపాడాలని, భారత రాజ్యాంగ హక్కులను పరిరక్షించాలని కోరుతూ పెదపాడు మండలం వట్లూరులోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో అంబేద్కర్ ఆర్మీ ఆధ్వర్యంలో పలువురు యువకులు ఆదివారం ర్యాలీని నిర్వహించారు. స్థానికంగా ఉన్న కొంతమంది వ్యక్తులు క్రైస్తవ మతాన్ని కించపరిచేలా అనుచిత వ్యాఖ్యలు చేశారని, వారిపై తగు చర్యలు తీసుకోవాలంటూ ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. సమాచారం తెలుసుకున్న ఏలూరు 3 టౌన్ సిఐవి కోటేశ్వరరావు తన సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. ఏమైనా ఇబ్బందులుంటే ఫిర్యాదు చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో అంబేద్కర్ ఆర్మీ యూత్ సభ్యులు పాల్గొన్నారు. ఎవరికి ఇబ్బంది లేదు. ఆవిడ పర్సనల్గా పాస్టర్ గారు తిట్టుంటే ఆవిడ ఆయన కంప్లైంట్ ఇచ్చి కేసు తీసుకుంటాను. లేదు మీరు కమ్యూనల్ పరంగా ఇట్లా కంప్లైంట్ ఇచ్చుంటే దాన్ని ఎవరు ఉంటే అది ఇస్తే కేసు కొట్టు ఉంటాం. ఇప్పుడు వాళ్ళు చేసినట్టు మీరు చేస్తే ఇప్పుడు ఇది అదే ఇష్టం అవుతుంది. మేమేం చేయలేదు సార్, మేమేం చేయలేదు అన్న. మేము మా ఊళ్ళో చేయలేదు. వాళ్ళు అంతమంది వచ్చి ఇక్కడ చేశారంటారు. సమాధానం చెప్పాలి కదా. సార్ ఇప్పుడు మరి మా మతాన్ని, మా పాస్టర్ గారిని, మన సేవకులు తిట్టారు. దానికైనా మరి అడిగిన తీసుకురా యాక్షన్. మా మతాన్ని, మా తల్లిని, మా దేవతను తిట్టాడు, మా పాస్టర్ గారిని తిట్టాడు. దానికి కంప్లైంట్ తీసుకురా. గత నెల రోజులుగా మరి క్రైస్తవ సంఘాల మీద, క్రైస్తవ పాస్టర్ల మీద, క్రైస్తవులు పూజించేటువంటి దేవుళ్ళు దేవతల మీద బహిరంగంగా దూషించడం, వారి ఇళ్ల ముందుకు వచ్చి తిట్టడం, ఇట్లాంటి కార్యక్రమాలు గత నెల రోజులుగా ఈ హౌసింగ్ బోర్డు కాలనీలో జరుగుతున్నాయి. మా ఒట్లూరు గ్రామ చరిత్రలో ఇప్పటి వరకు కూడా ఇటువంటి సంఘటనలు జరగలేదు. మరి మళ్ళీ ఇటువంటివి పునరావృతం కాకుండా ఉండాలనే ఉద్దేశంతో మేము అందరం స్పందించి అంబేద్కర్ ఆర్మీ సంఘ సభ్యులు అలాగే క్రైస్తవ సంఘాల నుంచి కూడా సోదరులందరూ కూడా వచ్చారు. మేమందరం దీన్ని రాజ్యాంగబద్ధంగా ఖండించి ఈ విషయాన్ని మరి మత స్వేచ్ఛ అనేది భారత రాజ్యాంగం ఆర్టికల్ 25 నుంచి 35 వరకు కూడా మత స్వేచ్ఛ హక్కు ఏ విధంగా అయితే అందరికీ ప్రసాదించిందో, వారికి నచ్చిన దైవాన్ని ప్రతి భారతీయుడు కూడా వారు నచ్చిన దైవాన్ని, నచ్చిన మతాన్ని ఆరాధించుకునే హక్కు ఉంది. కాబట్టి ఆ హక్కు ప్రకారం ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేయాలనే ఉద్దేశంతో అంబేద్కర్ ఆర్మీ ఒట్లూరు వారి పక్షంగా అవగాహన కార్యక్రమం కోసం అలాగే శాంతియుతంగా ర్యాలీ చేయడానికి వచ్చాము. మరి ఎటువంటి సంఘటనలు మరలా పునరావృతం కాకుండా మరి వీటిని చట్టపరంగా చర్యలు తీసుకోవాలని మరి గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారికి రేపు ఒక మెమోరెండంని మేమందరము ఒట్టూరు పక్షంగా తయారు చేసి వారికి అందజేయడం జరుగుతుంది. అలాగే ఆ వీడియో ఏదైతే ఉందో అతను దూషించిన మాటలు ఏవైతే ఉన్నాయో ఆ వీడియోని కాపీ చేసి సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ వారికి కూడా అందజేయడం జరుగుతుంది. ఈ విషయంలో మాకు సహకరించి ఇంతవరకు ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా జరగడానికి మా సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరున అంబేద్కర్ ఆర్మీ ఒట్లూరు వారి పక్షంగా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.